సెకండ్ ఇయర్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఫస్ట్ టాపిక్ అండి ఈరోజు ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇందులో ఫస్ట్ ఆర్థిక అభివృద్ధి మధ్య గల భేదాల గురించి తెలపండి ఇది క్వశ్చన్ అడిగితే మనం ఎలా ఆన్సర్ని రాయాలి, ఆర్థిక అభివృద్ధి గురించి ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రధానంగా ఫస్ట్ ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి. ఆర్థిక వృద్ధి అంటే ఒక దేశంలో ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటారు. ఆర్థిక అభివృద్ధి అంటే ఒక దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సామాజిక, సాంకేతిక, ఆర్థిక, వ్యవస్థాపూర్వకమైన మార్పులతో కూడిన వృద్ధిని ఆర్థిక అభివృద్ధి అంటారు. ఎకనామిక్ growth refers to increase in the goods and services output. అంటే వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అని. ఆర్థిక అభివృద్ధి అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ మీన్స్ నాట్ ఓన్లీ ఎకనామిక్ గ్రోత్ బట్ ఆల్సో ప్రోగ్రెసివ్ చేంజెస్ ఇన్ ది సోషియో ఎకనామిక్ స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ఓవరాల్ ఎకానమీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల మాత్రమే కాదు, వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సామాజిక, సాంకేతిక, ఆర్థిక, వ్యవస్థాపూర్వకమైన మార్పులతో కూడిన వృద్ధిని ఆర్థికాభివృద్ధి అంటారు. ఈ ఆర్థికాభివృద్ధి మధ్య గల భేదాన్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆర్థికాభివృద్ధి అనే అంశాలకు సంబంధించి కిండల్ బర్గర్ అనే ఎకనామిక్స్ ఒక డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎకనామిక్ గ్రోత్ మీన్స్ మోర్ అవుట్పుట్ in a goods and services in an economy is considered as economic growth. According to Kindle Burger, economic growth means more output in goods and services is called as economic growth. And economic development means not only economic growth but also progressive changes in the socio-economic structure of a country is called as economic development. కిండల్ బర్గర్ అనే ఆర్థికవేత్త ఏం చెప్పారంటే ఆర్థిక వృద్ధి అంటే ఒక దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల ఆర్థిక వృద్ధి అని నిర్వచించడం జరిగింది. ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి? కిండల్ బర్గర్ యొక్క ఒపీనియన్లో ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల మాత్రమే కాకుండా ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చే సామాజిక, సాంకేతిక, వ్యవస్థాపూర్వకమైన మార్పులతో కూడిన వృద్ధిని ఆర్థికాభివృద్ధి అని డిఫైన్ చేయడం జరిగింది. ఈ ఆర్థికాభివృద్ధి అనేవి రెండు సాధారణంగా పర్యాయ పదాలుగా వాడడం జరుగుతుంది. ఆర్థిక వృద్ధి అనేదేమో అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన అంశం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆల్రెడీ మిగిలిన రంగాలు అంటే సామాజిక, సాంకేతిక, వ్యవస్థాపూర్వకమైన మార్పులు ఉంటాయి కనుక ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన అంశం. అలాగే ఆర్థికాభివృద్ధి అంటే కేవలం ఉత్పత్తిలో పెరుగుదల మాత్రమే కాకుండా ఆ దేశంలో ఉన్న సామాజిక రుగ్మతల్ని నిర్మూలించడం, ఆర్థిక సమస్యల్ని సాల్వ్ చేయడం, వ్యవస్థాపూర్వకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో మార్పులు తీసుకురావడం, వీటన్నిటిని మార్చడంతో పాటు వృద్ధిని సాధిస్తే దాన్ని ఆర్థికాభివృద్ధిగా పరిగణించడం జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి? ఆర్థికాభివృద్ధి అనేవి రెండు వినడానికి, చూడడానికి పర్యాయ పదాలు దగ్గర సంబంధం కలిగి ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధి లేనిదే ఆర్థికాభివృద్ధి లేదు, ఆర్థికాభివృద్ధి లేనిదే ఆర్థిక వృద్ధి లేదు. బోత్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. వన్ ఈజ్ డిపెండెంట్ టు అనదర్. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. ఒక దేశం ఆర్థిక వృద్ధిని సాధించడం మాత్రమే కాకుండా ఆర్థికాభివృద్ధిని కూడా సాధించాలి. ఒక దేశంలో ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే ఖచ్చితంగా ఆర్థిక వృద్ధి యొక్క అవసరం ఉంటుంది. ఇలా ఆర్థికాభివృద్ధి అనే రెండు పర్యాయ పదాలుగా మనకి వాడుక భాషలో ఉన్నప్పటికీ దేనికనే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఒక దేశం ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధిలో ఖచ్చితంగా ఆర్థికాభివృద్ధి అనే అంశాలు రెండు ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఆర్థికాభివృద్ధి మధ్య కలిగినటువంటి భేదాలు ఏంటి?
ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ టేబుల్ ఫామ్లో వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని తెలుసుకుందాం. ఎకనామిక్ గ్రోత్ రిలేటెడ్ టు ఎన్ ఇంక్రీజ్ ఇన్ కంట్రీస్ రియల్ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎకనామిక్ గ్రోత్ refers to an increase in a country's real output of goods and services. అంటే ఆర్థిక వృద్ధి అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధిగా పరిగణిస్తాము. అలాగే ఆర్థిక అభివృద్ధి అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ refers to not only economic growth but also progressive changes in the socio-economic structure of a country. ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల మాత్రమే కాకుండా ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చే సామాజిక, ఆర్థిక, వ్యవస్థాపూర్వక, సాంకేతిక పరమైనటువంటి మార్పులతో కూడిన వృద్ధిని ఆర్థిక అభివృద్ధిగా పరిగణించడం జరుగుతుంది. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? ఆర్థిక వృద్ధి అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చేటటువంటి ఉత్పత్తిలో వచ్చేటటువంటి వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చేటటువంటి పెరుగుదల ఆర్థిక వృద్ధి అని, ఆర్థిక అభివృద్ధి అంటేనేమో కేవలం వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల మాత్రమే కాకుండా సామాజిక, సాంకేతిక, వ్యవస్థాపూర్వకమైన మార్పులతో కూడిన వృద్ధిని ఆర్థిక అభివృద్ధిగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫస్ట్ డిఫరెన్స్. రెండో పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ సింగిల్ డైమెన్షనల్ ఫినామినా. ఇది ఆర్థిక వృద్ధి అనేది ఏకముఖమైన, ఇట్ ఈస్ ఏ సింగిల్ డైమెన్షనల్ ఫినామినా. ఇట్ ఈస్ ఎ సింగిల్ డైమెన్షనల్ ఫినామినన్. అంటే ఇది ఆర్థిక వృద్ధి ఏకముఖమైనది. అంటే ఇందులో కేవలం వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల సాధిస్తే మాత్రం సరిపోతుంది, లేకపోతే కేవలం వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల మాత్రమే ఎకనామిక్ గ్రోత్గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇట్ ఈస్ ఎ సింగిల్ డైమెన్షనల్ ఫినామినన్గా చెప్తున్నాం. అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ ఎ మల్టీ డైమెన్షనల్ ఫినామినన్. ఇది బహుముఖమైనది. కేవలం ఉత్పత్తిలో పెరుగుదల మాత్రమే కాదు, ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సాంకేతిక, సామాజిక, వ్యవస్థాపూర్వక మార్పులతో కూడిన వృద్ధిని మనం ఆర్థిక అభివృద్ధిగా పరిగణిస్తున్నాం కనుక ఇట్ ఈస్ ఏ మల్టీ డైమెన్షనల్ ఫినామినాగా దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. అలాగే మూడోది ఏంటంటే ఇట్ ఈస్ ఏ నారో కాన్సెప్ట్. మూడో డిఫరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ నారో కాన్సెప్ట్. అంటే దీని యొక్క పరిధి చిన్నది. ఆర్థిక వృద్ధి యొక్క పరిధి, ఆర్థిక వృద్ధి అనేది చిన్నది. అంటే కేవలం ఉత్పత్తిలో పెరుగుదలను మాత్రమే దీనిలో పరిగణిస్తాం కనుక దీన్ని ఇట్ ఈజ్ ఏ నారో కాన్సెప్ట్ అని చెప్తారు. ఆర్థిక అభివృద్ధి ఇట్ ఈజ్ ఏ వైడర్ కాన్సెప్ట్. ఆర్థిక అభివృద్ధి అనేది ఇట్ ఈజ్ ఏ వైడర్ కాన్సెప్ట్గా చెప్తారు. వైడర్ కాన్సెప్ట్ అంటే ఏంటి? వైడర్ అంటే చాలా పెద్దది. ఏ దేశమైనా ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే ఆ దేశంలో ఉత్పత్తిలో పెరుగుదల సాధించడంతో పాటు, వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సామాజికంగా మార్పులు రావాలి, ఆర్థికంగా మార్పులు రావాలి, వ్యవస్థాపూర్వకమైన మార్పులు రావాలి. కాబట్టి ఇట్ ఈజ్ ఏ వైడర్. ఇది చాలా పెద్దది, ఇది బహుముఖమైంది, ఇది చాలా చాలా పెద్ద అంశం అని మనకి చెప్తుంది. ఇది మూడవ డిఫరెన్స్గా చెప్తున్నాం. సో ఇట్ ఈజ్ ఏ వైడర్ కాన్సెప్ట్. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది వైడర్ కాన్సెప్ట్గా చెప్తున్నాం. అలాగే నాలుగో డిఫరెన్స్గా ఇట్ ఈస్ మైన్లీ రిలేటెడ్ టు డెవలప్డ్ కంట్రీస్. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినటువంటి అంశం. అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల సాధించాలంటే ఏం చేయాలి, ఉత్పత్తిని పెంచడానికి గల మార్గాలు ఏంటి, హౌ వీ కెన్ అచీవ్ మోర్ ఎకనామిక్ గ్రోత్ అనే కాన్సెప్ట్ గురించి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఎకనామిక్ గ్రోత్ అనేది ఇది వైడర్ కాన్సెప్ట్గా చెప్తున్నాం. ఇది డెవలప్డ్ కంట్రీస్కి సంబంధించినటువంటి అంశంగా చెప్తున్నాం. అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇట్ రిలేట్స్ టు డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. ఇది అభివృద్ధి చెందుతున్న వెనకబడిన దేశాలకు సంబంధించినటువంటి అంశం. ఆర్థికాభివృద్ధి అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రమే సామాజిక, ఆర్థిక పరమైన, వ్యవస్థాపూర్వకమైన మార్పులతో కూడిన వృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ వివిధ సంక్షేమ కార్యక్రమాలని, వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఇలాంటి వాటిలో కూడా డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ రిలేట్స్ టు డెవలపింగ్ కంట్రీస్. ఎకనామిక్ గ్రోత్ కాన్సెప్ట్ రిలేట్స్ టు డెవలప్డ్ కంట్రీస్గా చెప్తున్నాం. ఇది నాలుగవది. అలాగే ఐదో డిఫరెన్స్గా దేర్ ఈజ్ నో ఇంటర్ఫరెన్స్
there is no interference or involvement of the government in the concept of economic growth. There is no interference or involvement of the government in economic growth. ఆర్థిక వృద్ధిలో ప్రభుత్వం యొక్క పాత్ర ఏం అవసరం. వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలలో ప్రభుత్వం యొక్క పాత్ర నామినల్గా ఉంటుంది. కాబట్టి there is no interference or involvement of the government to achieve the economic growth. This is the fifth difference. అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్లో there must be government involvement. There must be a government involvement to achieve the economic development. ఆర్థిక అభివృద్ధి సాధనలో ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పాత్ర అనేది అవసరం. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే కేవలం వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల మాత్రమే కాదు, సామాజికంగా మార్పులు రావాలి, ఆర్థికంగా మార్పులు రావాలి, వ్యవస్థాపకంగా మార్పులు రావాలి. కనుక ఆర్థిక అభివృద్ధిని సాధించడంలో ప్రభుత్వం యొక్క పాత్ర అనేది ఖచ్చితంగా అవసరం అనే విషయం అర్థమవుతుంది. ఇది ఫిఫ్త్ డిఫరెన్స్. ఇట్ డినోట్స్ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ చేంజెస్ ఇన్ ది ఎకానమీ. ఆర్థిక వ్యవస్థలో వచ్చేటటువంటి పరిమాణాత్మకమైన మార్పులను సూచించేది, ఆ ఆర్థిక వ్యవస్థలో వచ్చే పరిమాణాత్మక మార్పులను సూచించేది ఆర్థిక వృద్ధి. ఆర్థిక వ్యవస్థలో వచ్చే పరిమాణాత్మక మార్పులను సూచించేది ఆర్థిక వృద్ధి. అంటే కేవలం క్వాంటిటేటివ్ చేంజెస్ని, అంటే ఉత్పత్తిలో పెరుగుదల మాత్రమే సూచిస్తుంది కనుక ఆర్థిక వృద్ధి అనేది క్వాంటిటేటివ్ చేంజెస్ చూపిస్తే, ఆర్థిక అభివృద్ధి అనేది ఇట్ రిలేట్స్ టు క్వాలిటేటివ్ చేంజెస్ ఇన్ ది ఎకానమీ. అంటే కేవలం ఉత్పత్తిలో పెరుగుదల మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో క్వాలిటీ, అన్ని రంగాల్లో ఈక్వాలిటీ, అన్ని రంగాల్లో డెవలప్మెంట్, ఇవన్నీ వీటన్నిటితో కూడిన వృద్ధిని ఇండికేట్ చేస్తుంది కనుక ఎకనామిక్ డెవలప్మెంట్ రిలేట్స్ టు క్వాలిటేటివ్ చేంజెస్, ఎకనామిక్ గ్రోత్ రిలేట్స్ టు క్వాంటిటేటివ్ చేంజెస్. దట్ ఈస్ ది సిక్స్త్ డిఫరెన్స్. అలాగే ఎకనామిక్ గ్రోత్ డస్ నాట్ ఇండికేట్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ ది ఎకానమీ. ఆర్థిక వృద్ధి అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఆదాయ సంపద పంపిణీల అసమానతల గురించి కానీ ఇతర విషయాల గురించి కానీ ఎకనామిక్ గ్రోత్ కన్సిడర్ చేయదు. కేవలం ఉత్పత్తిలో పెరుగుదల మాత్రమే కన్సిడర్ చేస్తుంది. ఆర్థిక అభివృద్ధి అనేది ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు ఈ సంపద సృష్టి, సంపద పంపిణీ, ఎకనామిక్ గ్రోత్, అలా అంటే వెల్త్ క్రియేషన్, వెల్త్ డిస్ట్రిబ్యూషన్, హౌ టు రిమూవ్ ది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, హౌ టు రిమూవ్ ది పావర్టీ, ఎలాంటి కాన్సెప్ట్స్ కూడా మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది, అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ మీన్స్ ఎకనామిక్ డెవలప్మెంట్. కాబట్టి దేశంలో అన్ని రంగాల్లో సమతుల్యాన్ని, వృద్ధిని ఇండికేట్ చేసేది కనుక ఇది ఆదాయ సంపద పెంపుదలను, సంపద పంపిణీ గురించి కూడా పట్టించుకుంటుంది. అందుకని దీన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ గాను. ఇది సెవెంత్ డిఫరెన్స్. అలాగే ఎకనామిక్ గ్రోత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యొక్క శారీరక పెరుగుదలలో మార్పులు, ఒక వ్యక్తి యొక్క శారీరక పెరుగుదలలో వచ్చే మార్పులను ఎకనామిక్ గ్రోత్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తి యొక్క శారీరక పరిమాణంలో పెరుగుదలతో పాటు మానసిక స్థితిగతుల్లో వచ్చేటటువంటి మార్పుని ఆర్థిక అభివృద్ధిగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది సెవెంత్ డిఫరెన్స్గా చెప్తున్నాం. అలాగే ఇట్ కెన్ బి మెజర్డ్, అంటే ఇది కొలవచ్చు. దీన్ని ఏం చేయొచ్చు? ఇట్ కెన్ బి మెజర్డ్. ఆర్థిక వృద్ధిని కొలవచ్చు. ఆర్థిక వృద్ధి ప్రతి సంవత్సరం వృద్ధి రేటు పెరుగుతుందా తగ్గుతుందా, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎలా ఉంది, ఇలాంటి విషయాల్ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు, కొలవచ్చు, కంపారిజన్ చేయొచ్చు. కాబట్టి ఆర్థిక వృద్ధిని కొలవచ్చు. అలాగే ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి వీలు పడదు. ఇట్ కెనాట్ బి మెజర్డ్. దీన్ని కొలవడానికి వీలు పడదు. దీన్ని కొలవడం అంత ఈజీ కూడా కాదు. అంటే సంఖ్యాత్మక రూపంలో, సంఖ్యల రూపంలో మన క్లియర్ కట్గా మనం మెజర్ చేసి ఎంత డిఫరెన్స్ ఉంది, గత సంవత్సరాలతో పోలిసి ఈ సంవత్సరం డిఫరెన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎలాంటి అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఎకనామిక్ గ్రోత్ అనేది ఉపయోగపడుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్లో మెజర్మెంట్ అనేది ఇట్ కెనాట్ బి ఈజీ. అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలతో కూడిన మార్పులు చూపిస్తుంది. కాబట్టి ఆర్థిక అభివృద్ధిని కొలవడం అనేది అంత సాధ్యమయ్యేటటువంటి కొలవడం అంత సులభతరమైనటువంటి పని కాదుగా చెప్తాను. అలాగే ఒక ఫారెస్ట్లో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఒక ఫారెస్ట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక పర్టికులర్ ట్రీ
ఒక అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టుకు సంబంధించినటువంటి ఎదుగుదలను, ఒక చెట్టుకు సంబంధించిన పెరుగుదలను కానీ మనం పరిగణలో తీసుకుంటే దాన్ని ఆర్థిక వృద్ధి అంటాము. ఒక ఫారెస్ట్ యొక్క మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్ని మనం కన్సిడర్ చేస్తే ఒక అడవి మొత్తం విస్తీర్ణం పెరుగుదల ఎలా ఉంది, ఇందులో ఏ చెట్లు ఎలా పెరుగుతున్నాయి, ఓవరాల్ అడవి యొక్క పరిమాణాల పెరుగుదలను మనం ఆర్థిక అభివృద్ధిగా ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆర్థిక వృద్ధి అంటే ఏకముఖమైంది, సింగిల్ ఫినామినా. ఆర్థిక అభివృద్ధి అంటే మల్టీ డైమెన్షనల్ ఫినామినా, బహుముఖమైంది. కాబట్టి ఈ ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ కన్సిడర్ చేసే వాళ్ళు వృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న వెనకబడ్డ దేశాలకు సంబంధించిన అంశం. కాబట్టి వీళ్ళు దేశంలో అన్ని రంగాలలో వృద్ధిని సాధించే ఆ దేశ అభివృద్ధికి ఎలా మనం ప్రయత్నం చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేశారు. కాబట్టి దీన్ని ఆర్థిక అభివృద్ధిగా పిలుస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ ఆర్థిక అభివృద్ధి అనేవి రెండు ఒకే రకమైనటువంటి మీనింగ్ వచ్చేలాగా మనకు కనిపించిన దేనికదే ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి మరియు ఒకదాని మీద ఒకటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్నాయి. ఆర్థిక వృద్ధి లేకుండా ఆర్థిక అభివృద్ధి లేదు, ఆర్థిక అభివృద్ధి లేకుండా ఆర్థిక వృద్ధి లేదు. కాబట్టి ఈ ఆర్థిక అభివృద్ధి అనేవి ప్రతి దేశ అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్రని పోషిస్తాయి. ఇవి ప్రధానంగా ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ.